న్యాయం లేకపోతే ఆయన దేవుడు కాదు కదా. పక్షపాతం ఉంటే దేవుడు ఎట్లా అవుతాడు? యెహోవా న్యాయవంతుడు అని ఒక అన్య దేశపు రాజు, ఐగుప్తు దేశపు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మనస్సులో ఇప్పటి వరకు కొన్ని సందేహాలుంటే అది నివృత్తి చేసుకో. దేవుడు ఎవరో ముందు తెలుసుకో. ఆ దేవుడు న్యాయవంతుడు. ఆయన చేసినటువంటి అన్ని న్యాయమే. మన కంటితో చూస్తే, మన ఆలోచన చూస్తే అవి అర్థం కాదు, కానీ ఆత్మ జ్ఞానముతో మనం ఆలోచించినప్పుడు ఆయన క్రియలు మనకి అగోచరములని, అవి మనకి ఆయన స్పష్టంగా తెలియచేస్తాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా న్యాయవంతుడు. ఆ న్యాయవంతుని మనము ఆశ్రయించి ఆ న్యాయవంతుని మనం వేడుకున్నప్పుడు మన జీవితాలలో మేలులు దీవెనలతో నింపి తృప్తిపరిచి ముందుకు నడిపిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం.